వెల్కమ్ టు భూవికా స్టడీస్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ టీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూస్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వీడియోని ఎండ్ వర్క్ చూడండి. ఓకే, ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ప్రతి క్వశ్చన్కి మనం 5 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కానీ ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయాలనుకుంటుంటే టెక్స్ట్ బుక్లు వచ్చేసి మనకి 299 రూపీస్కి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కానీ మీరు జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఏ టెక్స్ట్ బుక్లో ఏది పర్చేజ్ చేసినా మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద బై చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా బై చేయండి. సో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు ప్రతి క్వశ్చన్కి వచ్చేసి మనం 5 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కానీ ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కెఫెన్? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కెఫెన్? టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైం అప్. ఆన్సర్ వచ్చేసి మనకి C8H10N4O2. C8H10N4O2. Second question, Rajaji National Park is located in? Rajaji National Park is located in. Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్. థర్డ్ క్వశ్చన్, established in 1936, India's first national park. Established in 1936, India's first national park. Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఆన్సర్ వచ్చేసి మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఫోర్త్ క్వశ్చన్, which mission of NASA brought first human to moon? Which mission of NASA brought first human to moon? సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఎంతమంది రైట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. రఫ్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? రఫ్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. ఆన్సర్ వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. సిక్స్త్ క్వశ్చన్, హూ వన్ ద ఐసీసీ వరల్డ్ కప్ 2019? హూ వన్ ద ఐసీసీ వరల్డ్ కప్ 2019? టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్, ఆన్ విచ్ రివర్ హ్యాస్ ద హీరాకుడ్ డ్యామ్ బీన్ బిల్ట్? ఆన్ విచ్ రివర్ హ్యాస్ ద హీరాకుడ్ డ్యామ్ బీన్ బిల్ట్? టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మహానది. ఆన్సర్ వచ్చేసి మహానది. What is the type of Indian economy? What is the type of Indian economy? Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మిక్స్డ్ ఎకానమీ. ఆన్సర్ వచ్చేసి మిక్స్డ్ ఎకానమీ. నైన్త్ క్వశ్చన్, on which date World's Children's Day is celebrated? On which date World's Children's Day is celebrated? Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి 14th నవంబర్. ఆన్సర్ వచ్చేసి మనకి 14th నవంబర్. 10th వన్,
Which ministry has launched the Bharatiya Poshana Krishi Kosha? Which ministry has launched the Bharatiya Poshana Krishi Kosha? Time starts. Answer తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. 11th one. Which of the following is not matched correctly? Which of the following is not matched correctly? Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 7th 5-year ప్లాన్. ఆన్సర్ వచ్చేసి మనకి 7th 5-year ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్ 12th. హూ రోట్ ద బుక్ హౌ టు పే ఫార్ మనీ? హూ రోట్ ద బుక్ హౌ టు పే ఫార్ మనీ? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ప్రొఫెసర్ కీనియాస్. ప్రొఫెసర్ కీనియాస్. 13th one. Which country hosted the 11th BRICS Summit in 2019? Which country hosted the 11th BRICS Summit in 2019? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి బ్రెజిల్. ఆన్సర్ వచ్చేసి మనకి బ్రెజిల్. Which country will host 2023 Men's Hockey World Cup? Which country will host 2023 Men's Hockey World Cup? Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి, లైవ్ చాట్లో కాదు. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియా. నెక్స్ట్ 15th క్వశ్చన్. The headquarters of UNESCO is in. The headquarters of UNESCO is in. Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైవ్ చాట్లో కాదు, కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ప్యారిస్. ఆన్సర్ వచ్చేసి మనకి ప్యారిస్. With which sport the term Kandai is associated? With which sport the term Kadi is associated? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి గోల్ఫ్. ఆన్సర్ వచ్చేసి గోల్ఫ్. Which country awarded the Nobel Prize? Which country awards the Nobel Prize? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి స్వీడన్. ఆన్సర్ వచ్చేసి మనకి స్వీడన్. ఆర్టికల్ 368 ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 368 ఈజ్ రిలేటెడ్ టు. టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆన్సర్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 19th one. The deficiency of dash causes scurvy. The deficiency of dash causes scurvy. టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి విటమిన్ సి. విటమిన్ సి డిఫిషియన్సీ అవ్వడం వల్ల స్కర్వీ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. విటమిన్ సి. లాస్ట్ క్వశ్చన్. Spinal cord originates from which part of the brain? Spinal cord originates from which part of the brain? Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మెడుల్లా. ఆన్సర్ వచ్చేసి మనకి మెడుల్లా. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.